హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ S4 Wet Zone. ఈరోజు మన వీడియోలో గ్రీన్ గ్రేప్స్తో కిస్మిస్ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ చూశాక మీరు ఇంత ఈజీనా కిస్మిస్ ప్రిపేర్ చేసుకోవడం అని ఆశ్చర్యపోతారు. ఇక్కడ నేను 1/2 kg గ్రీన్ గ్రేప్స్ తీసుకుంటున్నాను. కొంచెం కండగల్ల కాయల్ని తీసుకోండి. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడెక్కిన వాటర్లో మనం ప్లేట్లో పెట్టుకున్న గ్రీన్ గ్రేప్స్ని వేసుకోవాలి. 2 నిమిషాల పాటు గ్రీన్ గ్రేప్స్ని బాగా మరగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో ఉన్న వాటర్ని తీసేసి గ్రేప్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేప్స్లో వాటర్ అనేవి లేకుండా ఒక క్లాత్తో కానీ ఫ్యాన్ కింద కానీ ఉంచి డ్రై అయ్యేలాగా చేసుకోవాలి. గ్రేప్స్ అనేవి తడిగా ఉండకూడదు. తర్వాత డ్రై అయిపోయిన గ్రేప్స్ని ఒక క్లాత్లో వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. గ్రేప్స్ అన్ని ఒకే చోట కుప్పలాగా వేయకుండా కొంచెం దూరంగా పెట్టుకోవాలి. గ్రేప్స్కి డైరెక్ట్గా ఎండ తగలకుండా గ్రేప్స్ పైన క్లాత్ కప్పుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల డస్ట్ కూడా పడదు. ఇలా ఎండలో 2 రోజుల పాటు పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత గ్రేప్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూసారా, కిస్మిస్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో? సేమ్ షాప్లో వాటిలాగానే వచ్చాయి. పట్టుకొని చూస్తే కూడా చాలా గట్టిగా ఉన్నాయి. మీరు కంపల్సరీగా ఈ కిస్మిస్ని ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. వీటిని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మీరు ట్రై చేసి మీ కిస్మిస్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కనిపిస్తున్న ఛానల్ లోగోని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నోటిఫికేషన్స్ రావడానికి కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.